హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గెయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళకి, బీకామ్ చేసిన వాళ్ళకి జాబ్స్ నోటిఫికేషన్ అనేది మనం ముందు వీడియోలో చూడటం జరిగింది. సో ఆ యొక్క వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా చూద్దాం. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ చూడటం ఎంత ఇంపార్టెంటో అలాగే అప్లై చేయటం కూడా అంత ఇంపార్టెంట్. ఆ అప్లై చేసిన దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ వాటికి మీకు ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుందన్నమాట. సో మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, చూసి పర్ఫెక్ట్గా అప్లై చేయండి, కరెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయండి. సో ఇది వెబ్ పోర్టల్ గెయిల్ ఇండియా సంబంధించింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/9/2022 సాయంత్రం 6 గంటల లోపు మీరు అప్లై చేయాలి. మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మీకు ఒకవేళ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసినట్లయితే సర్వర్ పనిచేయక మీకు అప్లై చేయడానికి వీలు కుదరకపోవచ్చు. మీకు కావాల్సినవి ఏంటి అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పర్సనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ద్వారా అవుతుంది. అండ్ స్కాన్డ్ కాపీస్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, నాట్ మోర్ దాన్ 3 వీక్స్. ఓకే, స్కాన్డ్ కాపీ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. కాకపోతే బ్లాక్ ఇంక్ పెన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బ్లూ పెన్తో కాదు, బ్లాక్ పెన్తో చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా ప్రాసెస్ స్టెప్ 1 ఒకటి ఉంటుంది, స్టెప్ 2 ప్రాసెస్ ఉంటుంది. స్టెప్ 1లో ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు. మళ్ళీ రీలాగిన్ అయ్యి ఫిల్అప్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని కొట్టి ఇక్కడ స్టార్ట్ అని చేయాలి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ దగ్గర క్లిక్ హియర్ టు లాగిన్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మనకి పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ టోటల్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేయండి. మీరు ఏ క్వాలిఫికేషన్కి అప్లై చేస్తున్నారో అని కూడా. ఇక వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ జూనియర్ ఇంజనీరా, మెకానికలా, కెమికలా, మీ యొక్క క్వాలిఫికేషన్కి ఏంటి అనేది చూడండి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ సంబంధించి ఐటీఐ ఎలక్ట్రికల్ సంబంధించి నేను అప్లై అయితే చేస్తాను. ఇక్కడ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి నేను అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫిట్టర్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, టర్నర్ కానీ అయితే మీరు టెక్నీషియన్ మెకానికల్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ ఎంటర్ చేస్తున్న. పోస్ట్ కోడ్ 17. ఇక్కడ నేమ్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ వన్స్ యూ సబ్మిట్ యూ కెన్ నాట్ చేంజ్ అని వస్తుంది. సో ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంటే నెక్స్ట్ ప్రొసీజర్కి అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మీరు పైన గో టు అప్లికేషన్ అని ఉంటుంది, చూసారు కదా. ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టోటల్గా మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషను ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మీ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. గెయిల్ సంబంధించి సీక్వెన్స్ నెంబరు, అలాగే పోస్ట్ అప్లైడ్, ఈ కోడ్ ఏంటి, సో కేటగిరీ ఏంటి అని రాస్తారు. ఓబీసీ, ఎన్సీఎల్ అయితే ఎన్సీఎల్ రాస్తారు. సపోజ్ క్యాస్ట్ ఏంటి అనేది క్యాస్ట్ రాస్తారు. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ సెంటర్ ఆఫ్ ది చాయిస్, మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండదు, ఎక్కడ పెట్టుకోవాలి అని చూసుకోండి. నేనైతే హైదరాబాద్ పెట్టుకుంటున్నాను. హైదరాబాద్ పెట్టుకోండి దగ్గరలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదు కాబట్టి చెన్నై ఉందో లేదో చూద్దాం. చెన్నై ఉంది, సో నేను చెన్నై ప్రిఫర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. అంటే అండ్ కోఆపరేటివ్ సొసైటీ, ఆర్ యూ మెంబర్ ఏ కోఆపరేటివ్ సొసైటీ అంటే నో. అండ్ గెయిల్ ప్రాజెక్ట్ ఉన్నదంటే లేదు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే మీ టోటల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ నో అయితే ఇంకేమి చేయనవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ నో. అండ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ క్లిక్ చేయండి. రిమైనింగ్ నో అని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. ఫాదర్ నేము, మదర్ నేము, రిలీజియను, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు.
అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఏ సిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే పర్మనెంట్ అడ్రస్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి 10th క్లాస్ది. అలాగే ఇన్స్టిట్యూషన్ నేమ్ అంటే మీ స్కూల్ నేము, ఎప్పుడు పాస్ అయ్యారు, అండ్ సెలెక్ట్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ రాయండి, సిజిపిఏ అయితే సిజిపిఏ. ఓకే, పర్సంటేజ్లోనే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సిజిపిఏ వచ్చింది అనుకోండి, మీకు 9.5 ఇంటూ మల్టిప్లికేషన్, సపోజ్ మీకు 8 పాయింట్స్ వస్తే 8 ఇంటూ 9.5 వస్తే రిమైనింగ్ అది పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఐటీఐ ఉండాలి కాబట్టి ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ లేదంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. సో అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ వైర్మెన్, ఎలక్ట్రికల్ చేస్తున్నాను. అండ్ మోడ్ ఫుల్ టైమ్, కరస్పాండెన్స్ పార్ట్ టైమ్, ఫుల్ టైమ్. అండ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, అలాగే ఎప్పుడు క్లోజ్ అయింది, ఎక్కడ అప్రెంటిస్ చేశారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయవచ్చు. అడిషనల్ క్వాలిఫికేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎస్ అని ఎంటర్ చేయాలి. ఎస్ అని ఎంటర్ చేశాక మీరు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ న్యూ రో అండ్ అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డిజిగ్నేషన్ పోస్ట్ ఎలక్ట్రీషియన్, ఆర్గనైజేషన్ ఎక్కడ చేశారు, అండ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది ప్రైవేటా లేకపోతే స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందా, ఇవన్నీ కూడా చూడాలి. నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ, అది పవర్ ప్లాంటా స్టీల్ ప్లాంటా సంబంధించిందా, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నదే ఎంటర్ చేయండి. ఒకవేళ మీది అందులో లేకపోతే అదర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఆ స్పెసిఫై ఇండస్ట్రీ నేచర్స్ అనేది రాయండి. మీ బేసిక్ పే 15,000 16,000 మీకు శాలరీ ఉంటుంది కదా, అది మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేశారు అనేది కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. నేనైతే ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సో మీరు కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, లిస్టింగ్ స్టేటస్ అని, ఎన్ఎస్సి, గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ అదర్స్ అని. సపోజ్ అంటే మల్టీనేషనల్ కంపెనీసా లేకపోతే అది పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ ఉంటుంది. సో ఒకవేళ మీ కంపెనీ ఇది లేదంటే అదర్స్లోకి క్లిక్ చేయండి. ఎంప్లాయీ స్ట్రెంత్ ఎంత ఉంటారంటే లెస్ దెన్ 500, మోర్ దెన్ 500. ఒకవేళ మోర్ దెన్ 500 అయితే మోర్ దెన్ 500 క్లిక్ చేయండి. కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 250 పెట్టుకోండి, లేదా లేదు. అండ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే సంథింగ్ ఏదైనా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఉన్నది నేను చేస్తున్నా. బేసిక్ పే వచ్చేసరికి నేను అండ్ ఎప్పటి నుంచి ఎప్పుడు చేస్తున్నారు అనేది కూడా మనం ఎంటర్ చేయాలి. సో టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఇక్కడ అడిగారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని, నో అని ఎంటర్ చేయాలి. ఐ డిక్లరేషన్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే డేటా అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే అప్లోడెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ బ్లాకింగ్తో ఉండాలి. అండ్ నెక్స్ట్ అప్పుడు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీ ప్రివ్యూ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సిందే. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్ కొన్ని రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.